మీ గురించి చెప్పడానికి, మీకు తీర్పు తీర్చడానికి నాకు చాలా సంగతులు ఉన్నాయి. అయితే నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన దగ్గర విన్న విషయాలనే ఈ లోకానికి బోధిస్తున్నాను. తండ్రి అయిన దేవుని గురించి ఆయన తమకు చెబుతున్నాడని వారు అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి యేసు, మీరు మనుష్య కుమారుణ్ణి పైకెత్తినప్పుడు ఉన్నవాడు అనేవాణ్ణి నేనే అని తెలుసుకుంటారు. నా స్వంతగా నేను ఏమీ చేయనని తండ్రి నాకు చెప్పినట్టుగానే ఈ సంగతులు మాట్లాడుతున్నానని మీరు గ్రహిస్తారు. నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయనకు ఇష్టమైన వాటినే నేను చేస్తూ ఉన్నాను కాబట్టి ఆయన నన్ను విడిచిపెట్టలేదు అని చెప్పాడు. ఆయన ఇలా మాట్లాడుతూ ఉండగానే చాలామంది ఆయనలో నమ్మకముంచారు. కాబట్టి యేసు తనలో నమ్మకముంచిన యూదులతో, మీరు నా వాక్కులో స్థిరంగా ఉంటే నిజంగా నాకు శిష్యులవుతారు, సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది అన్నాడు. అప్పుడు వారు, మేము అబ్రాహాము వారసులం. మేము ఎప్పుడూ ఎవరికీ బానిసలుగా ఉండలేదే. మీరు విడుదల పొందుతారు అని ఎలా అంటున్నావు అన్నారు. దానికి యేసు, మీకు ఖచ్చితంగా చెబుతున్నాను, పాపం చేసే ప్రతివాడు పాపానికి బానిసే. బానిస ఎప్పుడూ ఇంట్లో ఉండడు, కాని కుమారుడు ఎప్పుడూ ఇంట్లోనే నివాసం ఉంటాడు.